రాబోయే ప్రమాదం నీకు తెలియదు, దేవునికి తెలుసు. రాబోయే పరిస్థితి నీకు తెలియదు, దేవునికి తెలుసు. ఉదాహరణకి నీ ఉద్యోగం లేదో, నీకు సంపాదన లేదో, నువ్వేం చేయాలో చేత కావడం లేదో, నీకు అది తెలియట్లేదు. కానీ ప్రభువారు ఆయన పిల్లలకు దేవుని చేత నువ్వు ఏర్పరచబడ్డామని, దేవుని చేత నువ్వు పిలువబడ్డామని నిజంగా నువ్వు ఊహిస్తే, నమ్మితే, ఆనందిస్తే, సంతోషిస్తే, వాక్యంలో సేవలు ఆనందిస్తే జరిగే తెలుసురా. నీ కొరకు ప్రభు ఏదో ఎవరికి తెలియని ఓ గొప్ప ఉద్యోగాలను, వ్యాపారంలో, బిజినెస్ లో ప్రభువుకి ప్రత్యక్షపరుస్తాడు. అంతకుముందు ఎవరికి తెలియదే, అంతకుముందు నీకు కూడా తెలియదు. కొంతమంది ఏమో తెలుసునా, అన్నా ఇది చేస్తామని తెలియదన్నా, దేవుడే జరిగించాడన్నా, ఇది జరుగుతుందని ఊహించలేదన్నా, ప్రభువే జరిగించాడన్నా. అది రెవల్యూషన్, అది ప్రత్యక్షత. దేవుడు తన పిల్లలకు ప్రత్యక్షపరుస్తాడు. నీకు జరగబడే వాటిని నీ దేవుడు, నువ్వు హృదయంలో ప్రభువు స్థానం ఇస్తే, నీ అంతరంగంలో దేవుడిని స్థానం ఇస్తే, దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచాలో అవి ప్రత్యక్షపరుస్తాడు, అవి నీ కళ్ళ ముందు చూపిస్తాడు.